అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదలు పెట్టుకుందామా? విచిత్ర పుష్పం మూడో భాగం. మధ్యలో స్కిప్ చేయకండి, కథంతా విని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. సముద్ర తీరంలోని గ్రామాలు నేలమట్టమైపోవడానికి కారణం ఫలానా అని తెలియదు. అసలు ఏం జరిగిందో ఎవరికీ అంతుపట్టలేదు. ఆ రాత్రంతా ఎప్పటిలాగే ప్రశాంతంగా గడిచింది. వర్షం కురియడం కానీ సముద్ర కెరటాలు పొంగడం కానీ జరగలేదు. తెల్లవారి లేచి చూసేసరికి చిన్న పెద్ద ఇళ్లన్నీ నేలమట్టమై కనిపించాయి. ఏం జరిగిందో అని తలకొక విధంగా ఊహించుకుంటూ అక్కడ ఉంటే తమ ప్రాణాలకే ముప్పు వాటిల్లగలదన్న భయంతో గ్రామ ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీశారు. అలా పారిపోయి వచ్చిన వారు కొందరు రాజధాని నగరం చేరారు. నగర సింహద్వారం వద్ద ఉన్న కాపలాభటులు ఈ విషయాన్ని సేనాధిపతికి తెలియచేశారు. సేనాధిపతి ఆజ్ఞానుసారం వాళ్లను సైనికులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తీసుకువెళ్లారు. శరణార్థులు కొందరు ఆలయ ప్రాంగణంలోనూ, మరికొందరు వసంతోత్సవాలు జరిగిన మైదానంలోనూ ఆ రాత్రి గడిపారు. యువరాణి ప్రియంవద తన చెలికత్తెలతో కలిసి రాజప్రాసాదంలో ఏ భాగాన్ని శరణార్థులైన స్త్రీలకు పిల్లలకు కేటాయిస్తే బాగుంటుందో పరిశీలించి ఆ భాగాన్ని ఖాళీ చేయించి సిద్ధం చేయించేసరికి అర్ధరాత్రి దాటింది. తెల్లవారగానే రాజు ప్రతాపవర్మ సేనాధిపతి గంభీరసింహుడితో శరణార్థులుగా వచ్చిన ప్రజలను పరామర్శించటానికి వెళ్ళాడు. రాజును చూడగానే ప్రజలు ఇల్లు వాకిలి గొడ్డు గోద అంతా వదిలి కట్టుబట్టలతో పారిపోయి వచ్చాము మహారాజా. తిరిగి వెళ్ళాలన్నా భయంగా ఉంది. తిరిగి వెళ్ళినా మా ఇళ్లన్నీ నాశనం కాకుండా ఉంటాయన్న నమ్మకం లేదు. ఏ నిమిషాన ఎటువంటి ఆపద ముంచుకు వస్తుందో తెలియదు అన్నారు దీనంగా. మీకు రక్షణ కల్పించే బాధ్యత నాది. మీ ప్రాణాలకు కానీ ఆస్తిపాస్తులకు కానీ ఎటువంటి హాని జరగదు. మీరు నిశ్చింతగా ఉండండి అని రాజు వాళ్లను ఆప్యాయంగా ఓదార్చి సేనాధిపతి గంభీరసింహుడి కేసి చూశాడు. నిన్ననే మన సైనికులు కొందరిని దక్షిణ ప్రాంతానికి పంపాను. ఎటువంటి ఆపద వచ్చినా ఎదుర్కోవడానికి వాళ్ళు సిద్ధంగా వెళ్ళారు. గ్రామస్తులు వదిలి వచ్చిన ఇళ్లను ఆస్తిపాస్తులను చెక్కు చెదరకుండా రక్షించే బాధ్యత కూడా మన సైనికులకు అప్పగించాను. వంతుల వారీగా అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కొందరిని, సాయంకాలం నుంచి తెల్లవారేదాకా కొందరిని కాపలా ఉంచడానికి ఏర్పాట్లు చేశాను ప్రభు. అందుకు కావలసినంత మంది సైనికులను పంపాను. కాబట్టి వీళ్ళు తమ ఇళ్ల భద్రత గురించి బెంగపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు సేనాధిపతి. అలాగా అన్నాడు రాజు సంతోషంగా. మరొక శుభవార్త ప్రభు. శరణార్థులుగా వచ్చిన స్త్రీల కోసం పిల్లల కోసం యువరాణి రాజప్రాసాదంలోని పడమటి దిశ భాగాలను కేటాయించారు. స్వయంగా అక్కడ ఏర్పాట్లన్నీ చూసి యువరాణి నిద్రపోవటానికి అర్ధరాత్రి దాటిందని పరిచారికలు నాకు తెలియచేశారు అన్నాడు సేనాధిపతి. పేదలకు సాయపడాలనే పరోపకార బుద్ధి ప్రియంవదకు బాల్యం నుంచే ఉంది. సరే, అక్కడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వెళ్ళి చూద్దాం అన్నాడు రాజు ఎంతో ఉత్సాహంగా. చిత్తం ప్రభు అని సేనాధిపతి రాజు వెంట నడిచాడు. రాజు సేనాధిపతి రాజప్రాసాదం పడమటి భాగాన్ని చేరేసరికి అక్కడ స్త్రీలు పిల్లలు వరుసలు వరుసలుగా కూర్చొని ఉన్నారు. వాళ్ల ముందు ఆకులు పరిచి ఉన్నాయి. కొంతసేపటికి యువరాణి ప్రియంవద వెంట వచ్చిన పరిచారికలు పాత్రలలో తెచ్చిన భోజనం అందరికీ వడ్డించారు. అందరూ చాలా సంతోషంగా భోజనం చేస్తున్న దృశ్యం చూసిన రాజు పరమానందం చెంది, ప్రియంవద, నీ ఔదార్యం మెచ్చుకోతగినది. బాధలలో ఉన్న వాళ్లను ఆదుకోవడంలోనే మానవ జన్మకు సార్థక్యం లభిస్తుంది. ఆ విషయం గ్రహించిన నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను కన్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను. ఈ పేద ప్రజలు నీ మేలును చిరకాలం గుర్తుంచుకుంటారు. వీళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు
ఇప్పటిలాగే వాళ్ళ అవసరాలన్నీ చూసే ముఖ్యమైన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. యువరాణి సరే అన్నట్లు చిరునవ్వుతో తల ఊపుతూ, మీకు ఇక్కడి విచారమేమీ వద్దు నాన్న, ఇక్కడి వాళ్లకు ఎటువంటి కొరత లేకుండా చూసుకునే బాధ్యత నాది. మిగతా చోట్ల ఉన్న శరణార్థులను గురించి మీరు ఆలోచించండి అంది వినయంగా. రాజు సేనాధిపతి అక్కడి నుంచి బయలుదేరి రాజప్రాసాదం ప్రధాన భవనం సమీపిస్తుండగా నలుగురు సైనికులు ఎదురపడ్డారు. వాళ్ళెందుకో ఆందోళన చెందుతున్నట్లు కనిపించారు. ఏమిటి అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగాడు సేనాధిపతి. నిన్న దక్షిణ ప్రాంతాలకు వెళ్ళిన మన సైనికుల జాడ కనిపించలేదు ప్రభు అన్నారు సైనికులు. ఏమయ్యారు అని అడిగాడు సేనాధిపతి కోపంగా. ఆ సంగతి చెప్పడానికి కూడా అక్కడ ఎవ్వరూ లేరు. ఈరోజు ఉదయం మన సైనికులు అక్కడికి చేరేసరికి ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. మరికొన్ని గ్రామాలు నేలమట్టమై ఉన్నాయి అన్నారు సైనికులు. ఉదయం వెళ్ళిన సైనికులు తిరిగి వచ్చారా, అక్కడే ఉన్నారా అని అడిగారు సేనాధిపతి. ముగ్గురు సైనికులు వచ్చి ఆ విషయం తెలియచేసి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ల వెంట మన దళ నాయకుడు వీరసింహుడు కూడా వెళ్ళారు అన్నారు సైనికులు. అలాగా, వీరసింహుడు రాగానే నన్ను చూడమని చెప్పండి అన్నాడు సేనాధిపతి. చిత్తం ప్రభు అని సైనికులు వెళ్ళిపోయారు. మరిన్ని ఇళ్ళు నేలమట్టమయ్యాయని తెలిస్తే ఇక్కడున్న వాళ్ళు మరింత హడలిపోగలరు. ఆ విషయాన్ని మన మధ్య ఉంచుకుందాం. సముద్ర తీరానికి వెళ్ళిన దళ నాయకుడు తిరిగి రాగానే బహుశా మన సైన్యాన్ని అక్కడికి నడిపించవలసి రావచ్చు. కాబట్టి సైన్యాన్ని సిద్ధంగా ఉంచటం అవసరం అన్నాడు రాజు. అలాగే చేద్దాం ప్రభు, దళనాయకుడు రాగానే మీ దగ్గరకు పంపిస్తాను అని చెప్పి సేనాధిపతి బయలుదేరాడు. సైనికులతో పాటు సముద్ర తీరానికి వెళ్ళిన దళనాయకుడు ఆ రోజు సాయంకాలానికి హడావిడిగా తిరిగి వచ్చి సేనాధిపతికి నమస్కరించాడు. ఏమిటలా బిక్కముఖం వేసి ఉన్నావు? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని వచ్చావా అని అడిగాడు సేనాధిపతి. అంతా వింతగా ఉంది ప్రభు. నిన్న వెళ్ళిన మన సైనికులు సముద్ర తీరం చేరుకున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారి అడుగుజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు అక్కడ చేరుకున్న తరువాత ఏం జరిగిందో తెలియడం లేదు. చెప్పడానికి అక్కడ ఒక్క పిట్ట కూడా లేదు అన్నాడు దళనాయకుడు. ఇప్పుడేం చేద్దామని నీ ఉద్దేశ్యం అని అడిగాడు సేనాధిపతి. సముద్ర తీరంలోని సైనికులందరూ ఒకే చోట ఉండకుండా వాళ్లను 3 జట్లుగా విడదీశాను. మొదటి జట్టు సముద్ర తీరంలో ఉంటుంది. రెండవ జట్టు వాళ్లకు కూతవేటు దూరంలో ఉంటుంది. మూడవ జట్టు ఇంకా యువతలే ఉంటుంది. 3 జట్లకు మధ్య సమాచారం అందుతూనే ఉండే విధంగా అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించి వచ్చాను. తమరు అనుమతించినట్లయితే తెల్లవారగానే నేను ఒకసారి స్వయంగా అక్కడికి వెళ్ళి సమాచారం తెలుసుకొని వచ్చి మీకు తెలియచేస్తాను అన్నాడు దళనాయకుడు. శభాష్, అలాగే చెయ్యి అని చెప్పి సేనాధిపతి రాజభవనానికి వెళ్ళి రాజుకు విషయం తెలియచేసి అక్కడి నుంచి శరణార్థుల శిబిరాలకు వెళ్ళాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహార పానీయాలకు కానీ విశ్రాంతి తీసుకోవడానికి కానీ ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. రాజభటులే కాకుండా నగర ప్రజలు కూడా వాళ్లకు సాయపడటం చూసి సేనాధిపతి ఎంతో సంతోషించాడు. మరునాడు తెల్లవారుతూ ఉండగా దళనాయకుడు వీరసింహుడు సేనాధిపతి ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే సేనాధిపతి, అప్పుడే వెళ్ళి వచ్చావా? ఎలా ఉంది పరిస్థితి అని అడిగాడు. చాలా భయానకంగా ఉంది ప్రభు. నేను బయలుదేరుతూ ఉండగా అక్కడి సైనికులు కొందరు వచ్చి చెప్పారు. ఆ రాకాసి మృగం మళ్ళీ వచ్చిందట అన్నాడు దళనాయకుడు. రాకాసి మృగమా అన్నాడు సేనాధిపతి అమిత ఆశ్చర్యంతో. అవును ప్రభు, సరిగ్గా అర్ధరాత్రి సమయంలో సముద్రం నుంచి పర్వతాకారంలో ఒక రాకాసి మృగం పైకి రావడం సైనికులకు కనిపించిందట. అది నేల మీద నడుస్తున్నదో
లేక గాలిలో తేలుతున్నదో తెలియలేదట. అయితే అది తన తలను అటూ ఇటూ ఆడిస్తూ మెల్లగా కదులుతున్న కొద్దీ దాని కాళ్ల కింద ఇళ్ళు, ఇళ్లల్లోని మనుషులు, చెట్లు సర్వం అలాగే భూమిలోకి దిగిపోయాయట. అయితే అది మాత్రం శబ్దం చెయ్యకుండా భీకరమైన తలను అటూ ఇటూ ఆడిస్తూ ఉత్తర దిశగా కదిలిపోయిందట. సముద్ర తీరంలో ఉన్న మన సైనికులు దాని పాదాల కింద పడి అలా నేలలోకి కూరుకుపోయారట. వాళ్లకు కొంత దూరంలో నిలబడిన మిగతా సైనికులు ఆ ప్రాణిని వెనుక నుంచే చూశారు కానీ దాని ముఖం చూడలేదు. అక్కడి నుంచి భయభ్రాంతులై పారిపోయి వచ్చారు అన్నాడు దళనాయకుడు. అది ఎలాంటి రాకాసి మృగమై ఉంటుంది? అది ఉత్తర దిశగా ఎందుకు వెళ్ళింది? అన్నాడు సేనాధిపతి మనసులో అనుకుంటున్నట్లు. అవును ప్రభు, మన సైనికులు దానిని ఎదుర్కొని ఉంటే వాళ్ళు కూడా దాని పాదాల కింద పడి భూమిలోకి కూరుకుపోయి ఉండేవాళ్ళు. వాళ్ళు భయపడి తిరిగి రావడం వల్లే దాని విషయం మనకు తెలిసింది అన్నాడు దళనాయకుడు నెమ్మదిగా. సేనాధిపతి కొంతసేపు మౌనంగా ఆలోచించి, సరే, అది ఉత్తర దిశగా వెళ్ళిందంటున్నావు. అది సముద్రం నుంచి రావడం వల్ల తెల్లారేలోపుగా మళ్ళీ సముద్రం చేరి ఉంటుందని భావిస్తున్నాను. ఉత్తర దిశకు మన సైనికులు కొందరిని పంపు. అక్కడ ఏదైనా ప్రమాదం వాటిల్లి ఉండవచ్చు. దక్షిణ సముద్ర తీరంలో కాపలాను యథాప్రకారం కొనసాగించు. నిన్న రాత్రిలాగే సైనికులను 3 జట్లుగా విడదీసి కాపలా ఉంచు. ఆ రాకాసి మృగం గురించి మరేదైనా విషయాలు తెలిస్తే వెంటనే వచ్చి చెప్పు. నేను ఈ విషయం రాజుకు చెప్పి వస్తాను. ఈ అపాయం నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత మనకుంది అన్నాడు సేనాధిపతి. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము.